బిర్యానీ మరియు చికెన్ కర్రీ చేసేసుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ హీట్ చేసి లవంగాలు, చెక్క, బిర్యానీ దినుసులన్నీ కలిపి ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోండి. పింకిష్ కలర్ వచ్చేదా ఫ్రై చేయండి. అలాగే చూడండి, లైట్గా పింకిష్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే పక్కన చికెన్ కర్రీ వండుకుందాం. ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇటు పక్క ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నది ఉంది నా దగ్గర. దాంతో నేను ఒక 3 స్పూన్స్ వేసాను. అందులో పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇప్పుడు అలా మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత ఇటు సైడ్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇటు పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకున్నామా. ఇందులో పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రై చేసి అందులో నేను ముందే చికెన్ కడిగేసి కారం, ఉప్పు, మసాలాలన్నీ కలిపేసి అందులో వేసేసాను. ఇప్పుడు దాని మీద ఓ మూత పెట్టేస్తున్నా. ఓకే, మళ్ళీ ఇటు వచ్చేయండి. మనం బిర్యానీ చేస్తున్నాం కదా, ఆల్రెడీ ఒక గిన్నె తీసుకుని అందులో సరిపడా బియ్యంతో ఎసట వేసేసుకోండి. వాటర్ కూడా వేసేసుకుని ఎసట వాటర్ వేసేసుకుని ఇప్పుడు ఈ మొత్తాన్ని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం గార్లిక్ పేస్ట్ అందులో వేసేసుకోండి.